అందరికీ నమస్కారం. ఎస్ఎస్‌సి ఎంటీఎస్ 2025 నోటిఫికేషన్ సంబంధించి 2026లో ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా! 12థ్ ఫిబ్రవరి ఎగ్జామ్ రాయడం జరిగింది నేను. దానికి సంబంధించి రివ్యూ అండ్ అనాలిసిస్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, అలాగే రాయబోయే వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏమేమి తీసుకెళ్ళాలి ఏందని కూడా చెప్తాను. నేనెలా ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి పూర్తిగా చూడండి. టాపిక్‌లోకి వచ్చినట్టయితే 12థ్ ఫిబ్రవరిన ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో సెంటర్ పడింది. అక్కడ సెకండ్ షిఫ్ట్ అయితే నేను రాయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్‌కెళ్ళే ముందు మనకి మ్యాండేటరీ థింగ్స్ ఏందంటే, వ్యాలిడ్ డాక్యుమెంట్ ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, అక్కడ మీకు ఆ ఒరిజినల్ కార్డ్‌లో చెక్ చేస్తారు. మీ పేరు అప్లికేషన్‌లో ఎలా ఉందో అలాగే ఉందా? అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేస్తారు. ఈ 2 థింగ్స్ చెక్ చేస్తారు. కాబట్టి చెక్ చేసుకొని వ్యాలిడ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. తర్వాత అడ్మిట్ కార్డ్. ఇక్కడ అడ్మిట్ కార్డ్ మీరు ప్రింటౌట్ తీసుకుంటారు కదా! అక్కడ ఏమీ రాయకూడదు. నీట్‌గా తీసుకెళ్ళండి. తర్వాత డ్రెస్ కోడ్ మీ దగ్గర ఏమైనా కడియాలు గాని, చేతికి వేసుకుంటారు కదా! సో, ఏమీ ఉండకూడదు. అన్నీ చెక్ చేస్తారు. అక్కడ ఏమన్నా తీసుకొని మీరు బ్యాగ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాగ్‌కి మాత్రం మీరు అక్కడ ₹30 కట్టి, లేదంటే కొన్ని సెంటర్‌లో వేరియేషన్ ఉంటది. ₹20 గాని, ₹30 గాని అంతకు మించి ఎక్కువ ఉండదు. మీరు మీ ఫోన్స్ అవన్నీ కూడా బ్యాగ్‌లోనే వేసేసి వాళ్ళెవరో చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసిన తర్వాత కూడా ఏమన్నా వాళ్ళు పర్మిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతికి దారం ఉంది. అది పర్మిట్ చేయాలంటే కట్ చేస్తారు అక్కడనే. లేదంటే ఇంకేదైనా ఉందనుకుంటే అది మీరు బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. బ్యాగ్‌లో పెట్టేసుకొని అక్కడ డబ్బులు కట్టేసి కౌంటర్ ఉంటది. అక్కడ మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా చేయండి. ప్రాపర్ డ్రెస్ కోడ్ అలాగే టైంకి రీచ్ అవ్వండి. మీ అడ్మిట్ కార్డ్‌లో టైమింగ్ ఇచ్చుంటది. షిఫ్ట్ టైమింగు. ఆ టయానికి ఒక అరగంట ముందే అయినా ఉండండి. ప్రాబ్లమ్ లేదు. ఈ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు ఎగ్జామ్‌కి మనం ఎంటర్ అవుతాం. నేను రాసిన సెకండ్ షిఫ్ట్ కదా! అక్కడ 11:30కి మనకి ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. ఓకేనా? 11:30కి ఎంటర్ అయ్యాను నేను. అక్కడ హాఫ్ అన్ అవర్ 12 వరకు ఈ వెరిఫికేషన్స్ ఉంటాయి. అంటే తంబేయడం గాని, ఫోటోస్ తీస్తారనమాట. తర్వాత సంతకాలు పెట్టడం గాని ఇవన్నీ ఉంటాయి. అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత 12 నుంచి మళ్ళీ 1 అవర్ వరకు మీకు సైలెంట్‌గా కూర్చోబెడతారు. ఇక్కడ మీరు కామ్ అండ్ ఫోకస్‌గా ఉండాలి. అంటే ఓవర్ థింకింగ్ చేయకుండా కామ్ అండ్ ఫోకస్‌గా ఉంటే మీకు మర్చిపోకుండా ఉంటారు మీరు. అందువల్ల చెప్తున్నాను. ఓకేనా? ఈ 1 అవర్ మీకు సైలెంట్‌గా ఉండండి. ఫోకస్‌గా ఉండండి. ఓకేనా? తర్వాత 1 అవర్ తర్వాత లాగిన్ అని చెప్పేసి చెప్తారు. ముందుగానే చెప్తారు లాగిన్ చేయమని చెప్పేసి. అప్పుడు స్టార్ట్ అవుతది టైమింగు. 2 సెషన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ సెషను, సెకండ్ సెషను. ఫస్ట్ సెషన్ వచ్చేసి మీకు 45 మినిట్స్ ఉంటది. సెకండ్ సెషన్‌లో మీకు మళ్ళీ 45 మినిట్స్ ఉంటది. అదేం గ్యాప్ ఉండదు. అప్పుడే కంటిన్యూ అయిపోతది. కంటిన్యూ అని చెప్పేసి వస్తది. కంటిన్యూ అయిపోతే మళ్ళీ మీరు దాంట్లోకి ఎంటర్ అయిపోతారు. సో, కాబట్టి ఎక్కడ కూడా మీరు టైమ్ వేస్ట్ అనేది చేయకూడదు. ఓకేనా? ఇక్కడ మీకేమైనా కంప్యూటర్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా, అంటే ఏమైనా స్టక్ అవుతున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి లైన్‌లో ఉంటారు చాలామంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మర్చిపోకుండా. ఓకేనా? మీ యొక్క 100% ఇవ్వండి ఎఫర్ట్ అనేది. ఎఫర్ట్ మాత్రం మీ చేతిలో ఉంటది. రిజల్ట్ మీ చేతిలో ఉండదు. అది దేవుడిచ్చేది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ సెషన్‌కి వచ్చినట్టయితే మీకు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ చేయండి. రీజనింగ్ వస్తే రీజనింగ్ చేయండి. అది మీ చాయిస్. ఇక్కడైతే నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ 20 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? రీజనింగ్ 20 క్వెషన్స్ వస్తాయి. మీకు ఏది కోర్ సబ్జెక్ట్ బాగా మీకు వచ్చిందో దానికి సంబంధించి మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేయండి. నాకు రీజనింగ్ వచ్చు కాబట్టి రీజనింగ్ అన్నీ చేశా. ఓకేనా? దాని తర్వాత మ్యాథ్స్ నాకు ఈజీ ఏదో అవి మాత్రం చేశా. మీరు 40కి 40 అటెంప్ట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఇక్కడేం మీకు నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఎన్నైనా అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు 15 క్వెషన్స్ కరెక్ట్ అయితే చాలు. ఓకేనా? ఇక్కడ క్వాలిఫికేషన్ లెవెల్ మాత్రం ఉంటుంది కాబట్టి 15 క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. అంటే 15 క్వెషన్స్ కరెక్ట్ అయినట్టు అటెంప్ట్ చేస్తే చాలు. అంటే అటెంప్ట్ అని అన్ని చేయండి మీరు. కానీ కరెక్ట్‌గా 15 అయినా ఉండాలి. అందువల్ల చెప్తున్నాను. ఇక్కడ క్వెషన్స్ ఏ క్వెషన్స్ వచ్చాయని దాని గురించి మాట్లాడుకుంటే మ్యాథ్స్‌లో యావరేజ్ సంబంధించి వచ్చాయి. అవి నేను చేశాను. నంబర్ సిస్టమ్ వచ్చింది అవి చేశాను. ఇంకా ఇంకేం చేయలేదు అవి వాటిలో. మిగతాది ఏదంటే అది పెట్టేశాను. సో, రీజనింగ్ వచ్చేసరికి క్యాలెండర్ సంబంధించి 2 క్వెషన్‌లు వచ్చాయి. ఓకేనా? ఈజీగానే ఉన్నాయి. అంటే ఏ డేట్ పలానా డేట్ ఇస్తారు. అది ఏ రోజు అనేది కనుక్కోవాలి. సో, ఇలాగ 2 క్వెషన్‌లు వచ్చాయి క్యాలెండర్ సంబంధించి. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్లస్ ఆల్ఫా న్యూమరిక్ ఇలాంటివి ఎక్కువ వచ్చాయి. ఓకేనా? అది ఎన్ని క్వెషన్‌లు నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. కాకపోతే ఎక్కువ వచ్చాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైమింగ్ అనేది వేస్ట్ అవుతుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువగా క్వెషన్ అనేది ఇచ్చారని అర్థమైంది. ఇక్కడ ఫిగర్ సంబంధించి 2 క్వెషన్‌లు వచ్చాయి. ఓకేనా? 2 క్వెషన్‌లు. లాజిక్ కోడ్ అనేది ఒకటో రెండో వచ్చిందనుకుంటాను. కరెక్ట్‌గా ఐడియా లేదు. ఒకటైతే నాకు గుర్తుంది. ఇవి 2 క్వెషన్‌లు వచ్చాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్ 2 క్వెషన్‌లు వచ్చాయి. ఇవి 2 క్వెషన్‌లు 4, 5 ఇవే ఎక్కువ వచ్చాయి. ఎన్నని తెలీదు కరెక్ట్‌గా. ఇవి 2 క్వెషన్‌లు. ఇంకా వేరేటి ఏవో వచ్చాయి. అది కరెక్ట్‌గా ఐడియా లేదు. మాక్సిమం ఇవైతే గుర్తున్నాయి నాకు. మిగతాటి అన్నీ అదే కోడింగ్ అండ్ డీకోడింగ్ నంబర్స్ సంబంధించి వచ్చాయి. ఓకేనా? ఇక్కడ నేను ముందుగా నేను అనుకున్నది రాలేదు. ఏందంటే సిలోలిజం అని చెప్పేసి ఉంటుంది కదా! సో, ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా సిలోలిజం అనేది ఎక్కువ వచ్చాయి. సిలోలిజం ప్లస్ ఇది బోర్డ్ మాస్. ఓకేనా? బోర్డ్ మాస్ అనేది రాలేదు. బోర్డ్ మాస్. ఈ రెండిటిని ఎగరగొట్టేశారు. అది కొన్ని షిఫ్ట్‌లు కూర్చుంటాయేమో నాకు తెలీదు. ఇప్పుడు నేను రాసిన దానికైతే రాలేదు. ఇవొచ్చాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇవన్నీ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ సేఫ్ స్కోర్ అనేది ఏం లేదు. సో, ఇక్కడ మీరు అటెంప్ట్ చేయాల్సింది నేను చెప్పేదేంటంటే 20, 20 రెండిట్లోనూ అటెంప్ట్ చేయండి. లేదు అనుకుంటే ఇందులో 20 అందులో మీరు మ్యాథ్స్‌లో ఎన్నొస్తాయి అన్ని పెట్టేసేయండి. కానీ ఇక్కడ రైజింగ్‌లో 20, 20 అటెంప్ట్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్ రాదనుకున్నారో, లేదు మ్యాథ్స్ వచ్చిందనుకో మ్యాథ్స్ అటెంప్ట్ చేసేసి ఫస్ట్. తర్వాత రీజనింగ్‌కి వెళ్ళండి. కానీ ఇక్కడ మీరు ఒకదానికి అటెంప్ట్ చేసినప్పటికి టైం అయిపోతది. అంటే ఎక్కువ టైమింగ్ తీసుకుంటది. కాబట్టి ముందే అన్నీ పెట్టేసేయండి మీకు రాని సబ్జెక్టు. తర్వాత మీరు వచ్చిన సబ్జెక్ట్ గురించి ఒకటొకటి పెట్టుకుంటారండి. ఓకేనా? సో, నెక్స్ట్ సెషన్ 2 ఇది మెయిన్ మెరిట్ బేస్. ఇక్కడే మీకు మెరిట్ అనేది ఉంటదనమాట. అక్కడ మీకేం నెగెటివ్ మార్కింగ్ లేదు సెషన్ 1లో. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. -1 మార్క్.
అది కరెక్ట్ అయితే 3 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకొని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో, నేనేం చేశానంటే ఫస్ట్ నాకు వచ్చిన క్వెషన్స్ మాత్రం అటెంప్ట్ చేశాను. ఫస్ట్ జీకేని అటెంప్ట్ చేశాను. ఇక్కడ మీకు ఏం క్వెషన్ వచ్చాయో నేను చెప్తాను డీటెయిల్‌గా. ఫస్ట్ నాకు వచ్చిన క్వెషన్స్ మాత్రం అటెంప్ట్ చేసేసి డైరెక్ట్‌గా నేను ఇంగ్లీష్‌లోకి వచ్చేసాను. ఓకేనా? ఇక్కడ 20 క్వెషన్స్ ఇక్కడ 25 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 25 క్వెషన్స్ ఉంటాయి కదా! 70 మార్క్స్, 75 మార్క్స్ 150 ఇక్కడ నేను అన్ని అటెంప్ట్ చేయలేదు. 25 క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు. ఇక్కడ నాకు ఏమొచ్చో అట్‌లీస్ట్ ఒక 7, 8 అటెంప్ట్ చేసి డైరెక్ట్‌గా నేను ఇంగ్లీష్‌కి వచ్చేసాను. ఇక్కడ ప్యాసేజ్ వస్తది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ప్యాసేజ్ వచ్చింది. యాక్టివ్ వాయిస్ వచ్చింది. పీక్యూఆర్ఎస్ కూడా వచ్చింది. సో, నేను ప్యాసేజ్ అయితే అటెంప్ట్ చేయలేదు ఫస్ట్. మీకు రెండో, మూడో క్వెషన్ నుంచే ప్యాసేజ్ అనేది స్టార్ట్ అయిపోతది. గ్రామర్ ఒక 4 క్వెషన్స్ ఏమో వచ్చాయి. తర్వాత ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ 5 మార్క్స్ కదా! 5 క్వెషన్స్ కదా! ఇక్కడ 10 క్వెషన్స్ అయిపోయింది. దాదాపు 10 క్వెషన్స్ అయిపోయినాయి. ఓకేనా? యాక్టివ్ వాయిస్, పీక్యూఆర్ఎస్ 2 వచ్చాయి. ఇక్కడ మీకు వొకాబ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ స్పెల్లింగ్స్ ఇచ్చారు. స్పెల్లింగ్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు దాన్నే పట్టుకున్నారు. స్టూడెంట్స్‌కి సంబంధించి ఏది టఫ్, ఏది టఫ్ కాదనేది ఎగ్జామినర్స్‌కి బాగా తెలుసు. కాబట్టి ఫోకస్ చేసిన ప్యాటర్న్ ఇదనమాట. ఇక్కడ హోమోనిమ్స్ అనేది ఒక క్వెషన్ వచ్చింది నాకు. స్పెల్లింగ్స్ 3 వచ్చాయి. తర్వాత సైనో, యాంటో, ఇడియమ్, ఓడబ్ల్యూఎస్ అది వన్ వర్డ్ సంబంధించి 2 క్వెషన్ వచ్చాయి. అన్ని 2 వచ్చాయి. ఈ విధంగా ఇంగ్లీష్ ప్యాటర్న్ ఉంది. టఫా, ఈజీయా అంటే మోడరేట్, టఫ్ అని చెప్పొచ్చు. ఇది ప్యాసేజ్ అయితే ఈజీగా వచ్చింది. ఒక 10 లైన్స్ లోపలే ఉండింది. స్వచ్ఛ భారత్ సంబంధించి ఈజీగానే వచ్చింది. ఓకేనా? మాక్సిమం ఒక 22-23 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది నాకు. మాక్సిమం చెప్పగలను. తర్వాత డైరెక్ట్ నేను ఇవన్నీ అటెంప్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు జీకేకొచ్చాను. ఇక్కడేందంటే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి 2 క్వెషన్‌లు వచ్చాయి. ఓకేనా? ఇవన్నీ ఎరేజ్ చేస్తాను ఒక్క నిమిషం. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి 2 క్వెషన్‌లు వచ్చాయి. అవార్డ్స్ ఒక 2 క్వెషన్‌లు వచ్చాయి. ఈ అవార్డ్స్‌లో ఏమొచ్చాయంటే మిస్ యూనివర్స్ సంబంధించి ఒకటి, ధ్యాన్ చంద్ అవార్డ్. సారీ ధ్యాన్ చంద్ కాదు. ఇది ద్రోణాచార్య అవార్డ్ ఒకటొచ్చింది. సో, అది ఎప్పుడైనా అడగొచ్చు చెప్పలేము. కాబట్టి అన్నీ బీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ప్రతి దానికి బీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీరు చదివిందే వస్తదని ఇక్కడ చెప్పలేము. అది ఔట్ ఆఫ్ ది బాక్స్ కూడా రావచ్చు చెప్పలేము. కాబట్టి కాకపోతే మీరు ఇక్కడ గెస్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మనకి అన్ని క్వెషన్స్ తెలిసినవే ఉండవు. ఓకేనా? తర్వాత హిస్టరీ గురించి ఒక 4 క్వెషన్స్ ఏమో వచ్చాయి. దీనిలో కూడా బుక్ సంబంధించి వచ్చింది. అంటే ఎవరు విభజించారు ఇండియన్ హిస్టరీని 3 టైప్‌గా. సో, అది మీరు గుర్తుంచుకోండి. ఆ క్వెషన్ ఒకటి. ఇంకోటి మెడివల్ హిస్టరీ అక్బర్ సంబంధించి బులంద్ దర్వాజా సంబంధించి ఒకటొచ్చింది. ఎవరు అంటే అది దేనికి ఏ యుద్ధం గెలిచిన తర్వాత కట్టారని చెప్పేసి అట్లా వచ్చింది. అది ఇంకా 2 క్వెషన్‌లు వచ్చాయి. అంత ఐడియా లేదు అవి. ఒక 4 క్వెషన్స్ ఏమో వచ్చాయి ఇందులోంచి హిస్టరీలోంచి. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి కోల్ సంబంధించి కోల్ ప్రొడక్షన్ సంథింగ్ ఏదో అడిగారు అదొకటి. తర్వాత జీపీఎస్ సంబంధించి ఒకటొచ్చింది. అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వచ్చేసి ఉంటది. ఫిజిక్స్ వచ్చేసి 2 క్వెషన్‌లు వచ్చాయి. ఎగ్జామ్‌లో తెలుసు ఫిజిక్స్ మాక్సిమం తెలీదు. అట్లా అంటే అది స్కిప్ చేస్తారని తెలుసు. ఎందుకంటే ఇక్కడ జీకేలోనే ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి మీరు. ఇన్ని సబ్జెక్ట్స్ ఎవరైనా చదువుతారా? అంటే ఇప్పుడు స్ట్రాటజీకే హిస్టరీ అంటే కోర్ సబ్జెక్ట్ చెప్తున్నాను. హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సైన్స్‌లోనే 3 ఉన్నాయి మళ్ళా. మళ్ళీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, పాలిటీ వీటన్నిటిని చదవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు క్వెషన్. అది మీరు డీప్ ప్రిపేర్డ్‌గా ఉండండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పాలిటీ నుంచి ఒకటొచ్చింది. పాలిటీ నుంచి సెషన్స్ ఇయర్ వైస్ సెషన్స్ ఎన్ని జరుగుతాయని చెప్పేసి సెషన్స్ సంబంధించి. ఫోక్ డాన్స్ గురించి ఒకటొచ్చింది. బీహార్ సంబంధించి. ఓకేనా? తర్వాత యునెస్కో సంబంధించి ఒకటొచ్చింది. మొత్తం ఎన్నున్నాయి. ఇప్పటివరకు ఇండియాకి ఎన్ని యునెస్కో సైట్స్ రికగ్నైజ్ అయినాయి. పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే ఏ స్టేట్‌లో ఈ పవర్ ప్లాంట్ ఉందని చెప్పేసి ఒక క్వెషన్ వచ్చింది. ఇవి గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత 5 ఇయర్ ప్లాన్ గురించి ఒక డేట్ ఇచ్చారు. అది ఏ 5 ఇయర్ ప్లాన్‌కి సంబంధించిందని చెప్పేసి అట్లా ఇచ్చారు. ఓకేనా? తర్వాత లాంగ్వేజ్ రిలేటెడ్ 2 క్వెషన్‌లు వచ్చాయి. ఇవేందో నాకు వింతగా అనిపించాయి. కాకపోతే ఇక్కడ గెస్ వర్క్ చేశాను. మొత్తంగా జీకేలో వచ్చేసి ఒక 20 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను నేను. 5 వదిలేసాను. ఓకేనా? ఇక్కడ 25 అటెంప్ట్ చేశాను. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే మీకు తెలిసినవి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. తర్వాత ఇంగ్లీష్‌లోకి వెళ్ళిపోండి. ఓకేనా? తర్వాత మళ్ళీ జీకేకి మొత్తం మీరు 1 బై 1 మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. లేదంటే గెస్ వర్క్ చేసి 2 క్వెషన్‌లు 4 ఆప్షన్‌లో 2 మీకు ఏదో ఒకటి అనిపిస్తే మాత్రమే ఇక్కడ మీరు ఛాన్స్ తీసుకొని ఆప్షన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఏదంటే అది పెట్టేయకండి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఇక్కడ సేఫ్ స్కోర్ మనం గెయిన్ చేయాలంటే అంటే అట్‌లీస్ట్ 110 ప్లస్ అనే ఉండాలి. అంటే అట్‌లీస్ట్ ఛాన్సెస్ మనకి 110 ప్లస్ ఉంటే సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ మీకు 25లో 23 ఆర్ 22 కరెక్ట్ అయినా కూడా జీకేలో అట్‌లీస్ట్ 15-20 అనేది అటెంప్ట్ చేయాలి. ఓకేనా? 15-20 అనేది ఇక్కడ జీకేలో అటెంప్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. గెస్ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఒక్కొక్క షిఫ్ట్‌కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎట్లా వస్తాయో చెప్పలేం కాబట్టి ఎవరికి ఎట్లా వస్తాయో చెప్పలేం క్వెషన్స్ అనేవి. మాక్సిమం ఇంగ్లీష్ వొకాబులరీ మాత్రం ఈజీగా వచ్చింది. అది మాత్రం చెప్పగలను నేను. వొకాబులరీ ఈజీగా వచ్చింది. స్పెల్లింగ్స్ కొంచెం టఫ్ అనిపించింది. ఓకేనా? అవి అసలు పేర్లు వినలేదు. అంటే వర్డ్స్ వినలేదు నేను. అనిపించింది నాకైతే. ఇంకా ప్యాసేజ్ ఇవన్నీ కూడా ఈజీ అనిపించింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్‌లో చాలా రకాలు ఉన్నాయి కదా! అంటే టైప్స్ అందులో. ఇక్కడ క్వెషన్ టైప్ అంటే ఇంటరోగేటివ్ సంబంధించి క్వెషన్‌లు వచ్చాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది నేను చెప్పే అనాలిసిస్ అంటే రివ్యూ అనమాట. అనాలిసిస్ ఏంటంటే మీరు ఇక్కడ ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి? ఎన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేయకూడదు. అది మీకు ఐడియా వచ్చి ఉంటది అనుకుంటున్నాను. రాసే వాళ్ళకి ఇప్పుడు
తర్వాత రాసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఒక ఐడియా. సో, ఇదనమాట నా రివ్యూ. ఇంకోటేంటంటే ఇక్కడ ఫైనల్ నోట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫ్ స్కోర్ గురించి మీకు చెప్పాను. ఎన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేయకూడదు అని చెప్పేసి. మీకొస్తేనే అటెంప్ట్ చేయండి. కొన్ని గెస్ వర్క్ చేయండి. 4 క్వెషన్‌లో 4 ఆప్షన్‌లో మీకు రెండిట్లో ఏదో ఒకటి అనిపిస్తే మాత్రమే మీరు ఇక్కడ ఛాన్స్ అనేది తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ క్వెషన్ వస్తది చెప్పలేం. సో, బీపీ పెట్టుకోనండి. పానిక్ అవ్వకండి. ప్రతిదానికి అంటే ఆహ్, కంపోజ్‌గా ఉంటే మీకు అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఓకేనా? తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి హ్యాపీ. దాంతో ఏం ప్రాబ్లమ్ లేదు. జాబు చక్కగా చేసుకోండి. ఓకేనా? లేదు సెలెక్ట్ అవ్వలేదంటే అది మీ చేతిలో లేదు. ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోండి. అట్లని చెప్పేసి ప్రిపరేషన్ ఆపకండి. ప్రిపరేషన్ ఆపకండి. తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది కదా! ఇప్పుడు సెప్టెంబర్‌లో వస్తుంది. 2026లో దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇదొక గుణపాఠం అనుకోండి. మీ 100% మీరు ఇవ్వండి. రిజల్ట్ మీ చేతిలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫైనల్‌గా ఏంది? మీ ప్రాక్టీసు అలాగే అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఏ కంటెంట్ వస్తుంది ఏందనేది మీరు అప్‌డేట్ అవుతుండాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌లో ఎక్కువ టాప్‌లో చెప్తూ ఉంటారు కదా! యూట్యూబ్‌లో వాటియన్నీ వింటూ ఉండండి. తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు. ఎవరు బాగా చెప్తే ఏంది? ఎవరు బాగా చెప్తే ఆ ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? తెలుగు గాని, హిందీ గాని తెలుగా, హిందీయా అని చెప్పేసి చూడకండి. ఎవరు బాగా చెప్తే ఆ పర్సన్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, లాస్ట్‌లో నేనేం చెప్పేదంటే ఇక్కడ మీరు పెయిడ్ బ్యాచ్ తీసుకోవాలా, తీసుకోవద్దనేది మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ నేనైతే తీసుకోవట్లేదు. ఏ పెయిడ్ బ్యాచ్ అయితే తీసుకోవట్లేదు. చాలామంది తీసుకుంటారు. ఏదో తీసుకుంటారో నాకైతే తెలీదు. ఇక్కడ మాక్సిమం మీ ఓకే. ఆహ్, ఎవరెవరి స్టాండర్డ్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది మనిషి మనిషికి. కాకపోతే మాక్సిమం ఆన్‌లైన్‌లోనే ఉంది. నా సజెషన్ ఏంటంటే ఆన్‌లైన్‌లోనే ఉంది కంటెంట్ అంతా. మనం శ్రద్ధ పెట్టాలే గానీ అంతా ఆన్‌లైన్‌లోనే కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది. మీరు ఏ పెయిడ్ కోర్సులు వెళ్ళాల్సిన పని లేదని నేను చెప్తున్నా. ఓకేనా? ఇది నా సజెషను. మీరు జాబ్ కొట్టాలనుకుంటే కంటిన్యూయస్‌గా ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీ మీద నమ్మకం పెట్టుకోండి ముందు. ఎవరి మీద కాదు. మీ మీద ముందు నమ్మకం పెట్టుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకుంటేనే మీ యొక్క ఫ్యాకల్టీ మీద, గురువు మీద నమ్మకం కలుగుతుంది. అప్పుడే మీరు ఆ సబ్జెక్ట్ కూడా ఇష్టపడి చదవండి. సబ్జెక్ట్ అనేది ఇష్టపడి చదవాల. ఫోర్స్‌ఫుల్‌గా చదివితే రాదు ఏది. అది ఏదైనా సరే ఇష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది కొడతారు. ఇది నేను చెప్పేది. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్‌లో ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేసుకోవడానికి ఈ ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి వీడియోస్. థాంక్ యూ ఫ్రెండ్స్.